హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ కచోరీ. ఇది నేను చెప్పే విధంగా చేయండి, మీకు అచ్చం బయట షాప్లో దొరికేలాగే ఉంటుంది. ముందుగా ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి 1 కప్పు మైదాని తీసుకోవాలి. అందులోకి కొంచెం వాముని ఇట్లా నలిపి వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని పిండిలోకి ఆయిల్ మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని నీళ్లను పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఇట్లా చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని 30 మినిట్స్ నానబెట్టుకోవాలి. పిండి నానేలోపు కర్రీని ప్రిపేర్ చేసుకుందాము. ఆలూని ఉడకపెట్టుకొని ఇట్లా పొట్టు తీసుకోవాలి. ఇట్లా ఉడకపెట్టిన ఆలూని తురుముకోవాలి. ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడిని వేసుకోవాలి. జీలకర్ర పొడిని వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఇది వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడకపెట్టుకొని తురుముకున్న ఆలు మిశ్రమం కూడా వేసుకోవాలి. మొత్తం అంతా మంచిగా కలుపుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కారం వేసుకొని కలుపుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కారం చూసి వేసుకోండి. ఇందులోకి కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి. చాట్ మసాలా లేకపోతే ఆమ్చూర్ పౌడర్నైనా వేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి దీన్ని. ముందుగా నానబెట్టుకున్న పిండి ఉంది కదా, దానిపైన ప్లేట్ తీసేసి మళ్ళీ ఒకసారి పిండిని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా పిండిని ఒకసారి కలుపుకున్న తర్వాత మనకి ఎన్ని కచోరీలు అయితే కావాలో అన్ని పార్ట్స్గా ఇట్లా సపరేట్గా డివైడ్ చేసుకోవాలి కొద్దిగా పిండిని. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని వీడియోలో నేను చూపించే విధంగా చేసుకోవాలి. ఎడ్జెస్ అన్నీ పల్చగా ఉండాలి. ఈ విధంగా కప్ లాగా చేసుకోవాలి. ఇట్లా కప్ లాగా చేసుకున్న తర్వాత మనం ముందుగా
చేసుకున్న ఆలు కర్రీని ఇందులోకి పెట్టుకొని వీడియోలో నేను చూపించే విధంగా కర్రీ బయటికి రాకుండా ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇట్లా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. అన్ని కచోరీలని ఈ విధంగానే చేసుకోవాలి. అన్ని కచోరీలు ఇట్లా చేసుకున్న తర్వాత పాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం తయారు చేసుకున్న కచోరీలను వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇట్లా రెండు వైపులా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకునేప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన వేగుతుంది, లోపల సరిగా వేగదు. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇట్లా తయారు చేసుకున్న కచోరీకి కొంచెం హోల్ లాగా చేసుకొని ఇందులోకి పెరుగు, సేవ్ ఇంకా స్వీట్ చట్నీ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ కచోరీని నేను చెప్పే విధంగా మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.